కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒక కార్యక్రమం చేయదలుచుకుంటే ఖర్చు అధికంగా ఉంటుంది. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అయితే రాబడి అలాగే ఉంటుంది కాబట్టి ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అయితే ఖర్చు పెట్టే విషయంలో సాధ్యమైనందుకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో మేనంలో శని బలంగా ఉన్నారు. కొన్ని ఉద్యోగపరంగా వీరికి బెనిఫిట్స్ పొందే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఎక్కువగా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. విలాసాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది. విహారయాత్రలు చేస్తారు. కుటుంబం కోసమే ధనాన్ని ఎక్కువగా ఖర్చు ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, సాధ్యమంతవరకు సేవింగ్స్ వెళ్దామా అన్న ఆలోచన కూడా ఉండాలి. అదేవిధంగా సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, బ్యూటిషియన్, టెక్నీషియన్, సినీ కళా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. సినీ కళా రంగాల వారికి అనుకోని ఆఫర్లు రావడం, పేరు పిక్కలు రావడం గ్రహతులు బాగున్నాయి. అయితే అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అహంకారపూరితమైన ధోరణితోటి ముందుకు వెళ్తారు. అది నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఫ్రెండ్ సర్కిల్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అయితే సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి వ్యయాధిపతి రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. మేన్ రాశిలో ఏలినాటి శని నడుస్తుంది. శని ద్వితీయంలో బలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో కూడా అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేద్దాకు వచ్చిన కొన్ని పనులు చేజారిపే అవకాశం, అదేవిధంగా ఒక అనుకోని పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో మించిన స్త్రీలు రాజకీయ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు కొంత నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా కాస్మెటిక్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సంతానపరమైన ఇబ్బందులు కొన్ని తలెత్తే అవకాశం గోచరిస్తోంది. సంతానంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, సోదరులతోటి విభేదాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తగినంతో దీపారాయణ చేయడం, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ శనివారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in